హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దోస్త్ థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది, మనందరికి తెలుసు. ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ ఏంటి, కాలేజ్లో ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనము దోస్త్ అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకసారి మీరు క్యాండిడేట్ లాగిన్లో వెళ్ళగానే ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తే మీకు ఈ విధమైన పేజ్ ఓపెన్ అవుతుంది. మీ పేరు, ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారు, మీకు ఏ కోర్స్ వచ్చింది అనేది, మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే పెట్టారో ఆ కాలేజ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. ఇక్కడ మీరు సెకండ్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి లాగిన్ అయ్యాక సెకండ్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని మీ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్నాలజ్మెంట్ లెటర్ ఈ రెండు ఖచ్చితంగా మీరు ఈ రోజే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి కాలేజ్లో రేపటి నుంచి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా. సో ఒకసారి మీరు అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకున్నాగానే ఈ విధమైన మీకు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ. సో ఇక్కడ మీ దోస్త్ ఐడి, మీ ఫాదర్ నేమ్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. సో ఇక్కడ మీకు క్లియర్గా మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరుగుతుంది విత్ కాలేజ్ కోడ్. సో ఇక్కడ మీ కోర్స్ ఏవైతే తీసుకున్నారో, ఆప్ట్ చేసుకున్నారో ఆ కాలేజ్లో ఆ డీటెయిల్స్, మీడియం, ఇయర్ ఆఫ్ కోర్స్, అలాట్మెంట్ ఫేజ్, ఏ ఫేజ్లో మీకు ఈ సీట్ వచ్చింది అనేది ఇక్కడ థర్డ్ ఫేజ్, ఆప్షన్ ప్రయారిటీ. మీరు ఒకవేళ 5 to 6 ఆప్షన్స్ ఉంటే ఇక్కడ ఈ స్టూడెంట్కి సెకండ్ ప్రయారిటీగా ఈ కాలేజ్ అయితే రావడం జరిగింది. సిటీ కాలేజ్ ఫస్ట్ ఆప్షన్ పెట్టారు, అక్కడ రాలేదు. సెకండ్ ఆప్షన్గా ఈ కాలేజ్ ఏదైతే న్యూ పేజ్ ఉందో ఆ కాలేజ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ అలాట్ డేట్, సో నిన్న అలాట్మెంట్ అయ్యింది కాబట్టి నిన్న డేట్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కాలేజ్ కాంటాక్ట్ కూడా మీ అలాట్మెంట్ ఆర్డర్లో ఉంటుంది. ముఖ్యంగా మనకి అలాట్మెంట్ ఆర్డర్లో ఫీ పర్టికులర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఫీజు చూడండి, ఈ స్టూడెంట్కి ఈ కాలేజ్లో 26,868 అమౌంట్ ఉంది. అలాగే ఎగ్జామ్ ఫీజు కూడా టోటల్గా మీరు ఈ రెండు అమౌంట్ మీరు కాలేజ్లో కట్టాలి, ఆన్లైన్లో కాదు. సో అరౌండ్ 30,000 ఫీజు ఈ స్టూడెంట్ మనకి కాలేజ్ ఏదైతే అలాట్ అయిందో కాలేజ్, ఆ కాలేజ్లో అయితే కట్టాల్సి ఉంటుంది, అరౌండ్ 30,000. ఇక్కడ మీరు చూడండి, ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్. ద క్యాండిడేట్ మస్ట్ గో టు ద కాలేజ్ ఫ్రమ్ 27th, అంటే రేపటి నుంచి మనం ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో 27 నుంచి 4th వరకు మనకి 4 జూలై వరకు అయితే టైం ఉంది. ఆఫ్టర్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, ఇంతకుముందు చెప్పినట్టు వెబ్సైట్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాతనే, అంటే ఈ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ అండ్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నాక తర్వాతనే మీరు అలాట్ అయిన కాలేజ్లో మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. కాలేజ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది నేను ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్నాలజ్మెంట్ లెటర్ చూపించాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్నాలజ్మెంట్ లెటర్ ఈ విధంగా ఉంటుంది. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ దోస్త్ ఐడి, కాలేజ్ దోస్త్ ఐడి, అండ్ ఏ గ్రూప్ తీసుకున్నారు ఈ కాలేజ్లో అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏ ఫేజ్లో సీట్ వచ్చింది, అండ్ మీరు ఎంత అమౌంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ ఇంతకుముందు 1000 రూపీస్ కట్టి ఉంటే ఇక్కడ అమౌంట్ రాదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ పేమెంట్ మీరు ఫేజ్ 2లో చేశారు కాబట్టి ఇక్కడ ఫేజ్ 3లో అయితే 0 అని చూపిస్తుంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ చూపించినట్టయితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ పేడ్ బై ద క్యాండిడేట్ విల్ బి రిఫండెడ్ టు ద కాలేజ్. మీరు ఒకవేళ 1000 సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఆ రిఫండ్ ఏదైతే ఉందో మీరు కాలేజ్లో జాయిన్ అయిపోయేటప్పుడు 1000 కట్ చేసి మీకు అమౌంట్ కట్టమంటారు. ఇంతకుముందు టోటల్ ఫీజ్ 30,000 అని చెప్పాను కదా, ఇక్కడ ఆల్రెడీ 1000 సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కాబట్టి 30,000 మైనస్ 1000 29,000 మాత్రమే మీరు కాలేజ్లో కట్టాల్సి ఉంటుంది. కాలేజ్ విల్ బి అడ్జస్టెడ్ దిస్ అమౌంట్ టు ద కాలేజ్ ఫీజ్. క్యాండిడేట్ మస్ట్ రిపోర్ట్ టు ద కాలేజ్ బిట్వీన్ 27th to 4th. ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అంటే రేపటి నుండి సాటర్డే నుంచి మనకి 4th జూలై వరకు ఏ రోజైనా మీరు ఫిజికల్గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అయితే చేయాలి. ఏ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, మెయిన్గా అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎక్నాలజ్మెంట్ లెటర్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు రిపోర్ట్ టు ద కాలేజ్, ఒకవేళ మీరు ఈ ప్రిస్క్రైబ్ డేట్స్లో మీరు కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే మీరు సీట్ని లూజ్ అవుతారు అని క్లియర్గా అలాట్మెంట్ ఆర్డర్లో, అలాగే మనకు అక్నాలెడ్జ్మెంట్ లెటర్లో కూడా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ మస్ట్ సబ్మిట్ దోస్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ టు ద కాలేజ్. ఈ రెండు అయితే కంపల్సరీ డాక్యుమెంట్స్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు కాలేజ్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అపార్ట్ ఫ్రమ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్, సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ లెటర్ కాకుండా, ఆ రెండు కాకుండా ఈ డాక్యుమెంట్స్ మీరు ఒక సెట్ ఆఫ్ ఒరిజినల్ అండ్ 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ క్యారీ చేయండి. ఒరిజినల్స్ ఎక్కడ సబ్మిట్ చేయొద్దు అపార్ట్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. టీసీ ఒకటే ఒరిజినల్ ఇవ్వాలి, మిగతా అన్ని జిరాక్స్ కాపీ ఇవ్వడానికి ప్రయత్నించండి.
సో, మార్క్స్ మెమో, ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో జిరాక్స్ కాపీ ఇవ్వండి. అలాగే ఇక్కడ ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో గూడా జిరాక్స్ కాపీ ఇవ్వండి. కాంటాక్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీ దగ్గర ఎన్‌సీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటే అవి సబ్మిట్ జేయాలి. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ ఇది అవసరం లేదు. బోనఫైడ్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఇది చాలా ఇంపార్టెంట్. 4th టు ఇంటర్మీడియేట్ ఏదైతే స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ ఉందో అది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది ఒరిజినల్ గాదు, జిరాక్స్ కాపీ మాత్రమే. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇవన్నీ అవసరం లేదు. మెయిన్‌గా మనం దోస్త్ అలాట్‌మెంట్ ఆర్డర్ అండ్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అక్నాలెడ్జ్‌మెంట్ లెటర్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ జేయాలి. సో, దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ యూ నీడ్ టు క్యారీ టు ద కాలేజ్. ఫిజికల్‌గా వెళ్ళాలి. ఎప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాను, 27th రేపటి నుంచి 4th జూలై వరకు. ఈ 27th నుంచి 4th వరకు మీరు ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. కాలేజ్‌కెళ్ళి ఫిజికల్‌గా కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. సో, మళ్ళీ చెప్తున్నాను, టీసీ ఒకటి ఒరిజినల్, మిగతా అన్ని జిరాక్స్ కాపీస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఐ ట్రై టు రెస్పాండ్ టు యువర్ మెసేజ్. థాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.